గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి విద్యుత్ కొనుగోలు అంశంపైన ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ వేసినటువంటి జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్ కూడా ఇటీవలనే మాజీ సీఎం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కు నోటీసులు పంపించింది. ఈ జూన్ 15 తేదీలోపుగా తనకు వివరణ ఇవ్వాలంటూ కూడా నోటీసుల్లో పేర్కొనడం జరిగింది. అయితే కేసీఆర్ మాత్రం 30 తేదీ వరకు అడిగినప్పటికీ కూడా 15వ తేదీ వరకు మాత్రం ఖచ్చితంగా సమయం ఇస్తున్నట్టుగా స్పష్టం చేయడంతో కేసీఆర్ ఈరోజు భారీ ఎత్తున అంటే 12 పేజీలతో కూడినటువంటి లేఖ రాశారు. ఆ లేఖలో కూడా గత ప్రభుత్వ తమ హయాంలో జరిగినటువంటి విద్యుత్ కొనుగోలు సంబంధించిన అంశాలతో ప్రస్తావించడంతో పాటు నరసింహారెడ్డి సంబంధించినటువంటి కమిషన్ మీద నరసింహారెడ్డి మీద కూడా కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. అది కొంతవరకు ఇప్పుడు రాజకీయ వర్గాలు సంచలనంగా మారింది అనుకోవచ్చు. అంటే వాస్తవానికైతే నరసింహారెడ్డి కమిషన్కు వివరణ ఇచ్చే క్రమంలో ఆయన వివరణ ఇస్తారు అని అనుకున్నారు. కానీ ఆయన కొంతవరకు మాత్రం కొన్ని విమర్శలు చేయడం కూడా కొంతవరకు చూస్తే ఇటు సంచలనంగా మారే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద దాంట్లో రాసిన లేఖలో మాత్రం 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్నటువంటి 7,000 మెగావాట్ల విద్యుత్తును తమ ప్రభుత్వ హయాంలో 20,000 కోట్లకు తీసుకెళ్ళాము. అయితే రాష్ట్రం విడిపోయే నాటికి తెలంగాణకు 59.89 మెగావాట్లు సంబంధించినటువంటి విద్యుత్ రావాల్సి ఉంటుంది. అదేవిధంగా తెలంగాణకు మాత్రం ఏదైతే 41.11% తెలంగాణ కేటాయించారు. దీనిలో తెలంగాణ కేటాయించినటువంటి విద్యుత్ ఏదైతే శాతం ఉందో అది చాలా వరకు తక్కువగా, అందులో అన్యాయం జరిగిందంటూ కూడా ఆయన లేఖలో పేర్కొన్నారు. ఇదే సందర్భంగా ఏదైతే గత విద్యుత్ కొనుగోలు సమయంలో ఏదైతే పిఆర్సీ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైతే ఉంటాయో, ఈఆర్సీ తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటి మీద గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ దీని మీద అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అభ్యంతరాలను మాత్రం ఈఆర్సీ కూడా ఆయన తీసుకున్నారు. కానీ దాని మీద అప్పీలేట్కు మాత్రం రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్లాల్సి ఉన్నప్పటికీ కూడా ఉద్దేశపూర్వకంగానే వెళ్ళలేదు అంటూ కూడా స్పష్టం చేశారు ఆ లేఖలో. అయితే రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పినట్టుగా కమిషన్ను వేసినటువంటి నరసింహారెడ్డి గత ప్రభుత్వం మీద తమ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం అనేది సరైంది కాదు. హుందాగా వ్యవహరించాల్సినటువంటి కమిషను తమ ప్రభుత్వాన్ని మీద కామెంట్ చేయడంతో పాటు నన్ను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం అనేది సరైంది కాదు. మొత్తం మీద జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ మీద ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతో పాటు మరొక అంశాన్ని కూడా ఏదైతే రేవంత్ రెడ్డి సర్కారు చేస్తున్నటువంటి తమపైన అభియోగాలు ఏవైనా వాటికి వంత పాడుతూ నరసింహారెడ్డి కమిషన్ మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు సరైంది కాదు, నన్ను బదనాం చేసే ఉద్దేశంతో ఈ నిర్ణయాలు తీసుకున్నారు, ఇది ఖచ్చితంగా కక్ష సాధింపు చర్య కింద కనిపిస్తుంది అంటూ కూడా ఆయన లేఖలో పేర్కొన్నారు. ఆ విధంగా అంటూనే లాస్ట్లో అంటే మొత్తం 12 పేజీల లేఖలో చివరిలో మాత్రం చాలా ఘాటుగా స్పందించారు. మీరు నైతికంగా స్వచ్ఛందంగా ఈ యొక్క విచారణ నుంచి తప్పుకుంటే మీకు గౌరవప్రదంగా ఉంటుందంటూ కూడా ఆయన సూచించడం అనేది కొంతవరకు ఇటు రాజకీయ వర్గాల్లో కొంతవరకు కనిపిస్తుంది. మొత్తం మీద జస్టిస్ నరసింహారెడ్డిని ఈ యొక్క విచారణ నుంచి పక్కకు తప్పించుకోవాల్సిందిగా ఆయన సూచించిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి రియాక్షన్ రాబోతుంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఒక విచారణను చేసేటువంటి జస్టిస్ నరసింహారెడ్డిని ఈ యొక్క కమిషన్ నుంచి విచారణ నుంచి తప్పుకోవడం అనేది ఎంతవరకు సబబం అనేది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. అంటే ఇది ఒక అంశం రాజకీయంగా మారే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే లేఖ రాసినటువంటి కేసీఆర్ అందులో తనకు సంబంధించినటువంటి వివరణను ఇస్తూనే నరసింహారెడ్డి మీద కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేయడంతో ఇదొక రాజకీయంగా రానున్న రోజుల్లో కొంతవరకు కొన్ని రోజుల పాటు కనిపించే అవకాశం ఉంటుంది. ఫోటో స్టూడియో.